ఆమె మంచిదమ్మ ప్రార్థించిన దైవజనరావు నాగరత్నం గారు వరలక్ష్మి దేవతి ఇచ్చిన కాక చక్కని ఏర్పాటు. మా రవి దైవ సేవకి వెళ్ళిపోయినా మా అమ్మాయి కూడా చూశారు ఎంతైనా మరి కెమెరామెన్ అయిపోయాడు. బాబాడు గురించి ప్రార్థన చేయాలి. చిన్న వయసు అయినా చక్కగా తీరుతూ ఉన్న ప్రపంచానికి తెలుగు ప్రజలకు నేను 200 మందికి ఒక గ్రూప్గా నేను తయారు చేశాను పెట్టారు. నేను 200 మందికి పెడితే వాళ్ళ మొత్తానికి నాదైనా మన ప్రసంగం నాదైనా ఎవరిదైనా ప్రతిరోజు దగ్గరగా 1000 మంది రూపాయలు అంటే 1000 మంది రూపాయలు చూస్తున్నారు. దుబాయ్ నుంచి చుట్టుపక్కల కొంతమంది పెడతారు. పాస్టర్ ఆయనకి 200 మంది ఉన్నారు సంఘంలో. ఎవరండి? జగన్ గారికి ఇంకా దైవజన అనేక మంది. కాబట్టి దీని విడుదల మరి గొప్ప కార్యం చేస్తూ ఉన్నా మంచి దించుగాక. ఈ సమయంలో దైవజనుడు పెద్దవాడు ఈస్టర్ గారు వచ్చి సందర్శించారు. ఏ ఉత్తరం దోషం రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణ అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుతుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ప్రార్థన చేద్దాం. కృపా సంపూర్ణుడైన దేవా, నీకు వందనాలు. ఎందుకు పనికిరాని వాడిను, ఇచ్చలేని వాడిను, గుర్తులేని వాడిని అయి ఉండగా ఏ రోజు ఈ సమయంలో ఈ స్థానంలో నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారో నాకు తెలియదు ప్రభువా. నన్ను మీరు పుట్టించారు, పోషించారు, ఇంతవరకు తీసుకుని వచ్చారు. నేను ఆలోచన ఇచ్చారు, ఆలోచన ఇచ్చారు. నీకే వందనాలు. నీ మందిరంలో నిలబడి ఉన్నారు. కారణం మీరు నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారో మీకు తెలుసు. మాట మీద మాటలు ఆడేది మీరు, నిలబడేవాడిని నేను. నా కుమారుగా నువ్వు నిలబడు, నేను మాట్లాడతానని మీరు చెప్పారు. నిజమే ప్రభువా. ఈ జీవముతోనూ ఆత్మతోనూ శరీరముతోనూ ఇక్కడ నిలబడ్డా మాట్లాడే దేవుడు నీవే. నువ్వు తప్ప మరి ఏడు ఒక దేవుడు మాకు లేడు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడి నడిపించి బలపరచుకోమని యేసువారు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మంచి సమయాన్ని ప్రభు మనకి అందజేశారు. అందజేసిన దాన్ని మనం అందుకోవాలి. అందుకున్నప్పుడే ధన్యుడు. అది కింద పడేసుకుంటే మనకేమీ ప్రయోజనము లేదు. మనం ఎన్నో కష్టాలు పడతా ఉంటాం.
శరీరానికి సుఖం లేక కంటికి నిద్ర లేక ఎన్నెన్నో ఈ జీవితాల వరకు కష్టపడతా ఉంటాం. కష్టానికి తగ్గ ఫలితాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన మన వైపు చూస్తూ ఉన్నారు. మంచి దేవుని మీరంతా కూడా నమ్ముకున్నారు. దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఆయన మీద ఆధారపడి వారికి ఏ మేలు పదవు చేయడని ఆయన మనకు చెప్పారు. ఆయన చెప్పిన మాట అంతా వాస్తవం, నిజమే. కష్టానికి తగ్గ ఫలితాలు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా పైన ఆకాశంలో ఆయన చూస్తూ ఉంటాడు. మన ఆలోచన కూడా ఆయనకి తెలుసు. ఆయన చెప్పింది ఏంటంటే, నీ హృదయంలో తలంపు పుట్టడం మునిపే నాకు తెలిసాను ఆయన చెప్పారు. అది ఎంత గొప్ప మాటది. మన హృదయంలో అది పుట్టదు. మన హృదయంలో ఆలోచన లేకముందే నేను ఫలాన్ని పని చేయాలి అని పుట్టక ముందే నాకు తెలుసని ఆయన చెప్పారు. ఆ పుట్టిన దాన్ని ఆయన చేయటానికి, ఆయన అందజేయటానికి ఆయన చెయ్య పుస్తకం లేదు. ఆయన చెప్పాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన పాదాలు అంత పొడుగు ఉన్నాయి. ఎక్కడ ఆకాశమో ఎక్కడ భూము, ఈ భూమి కంటే ఎక్కువ పెద్దది స్థలము, అగాధ జలం. భూమి తక్కువ, సముద్రము ఎక్కువ. ఆ సముద్రంలో మనుషులు చర్చరిస్తూ ఉంటారు. ఒక వార్త తగిలింది మిగతా ఆ కొయిటి దేశంలో ఉడప బాబురావు మనవుడు కొయిట. అతను అలాగే బాబు దగ్గర పని చేస్తాడు. అతను పని ఏమిటంటే, బోటు పెట్టి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చేపలు పెట్టే పని అది. ఇది ఒక్కొక్కసారి ఆ బోటు మీద నుంచి సముద్రంలో పడిపోయాడు. పడిపోతే అతను మొత్తం మీద ఏదో తిప్పబడి ఆ బోటు పట్టుకుని ఆ బతికాడు మనిషి. ఆ సంగతి ఒక 4 దినని బాబురావు ఏడ్చాడు. ఆ కబురు వచ్చినప్పుడు ఆ దిన పని చేసేటప్పుడు ఏడ్చాడు. ఏమయ్యా ఏడుకున్నావు అని అడిగితే అతను ఆ మాట చెప్పాడు, నా కొడుకు సముద్రంలో చచ్చిపోవచ్చుడు, ఆ దేవుడు నా కొడుకును బతికించాడు కదా అన్నాడు. అది అయిపోయింది. నిన్న కాకమ్మ నా బోట్ వేసుకొని అలా పెట్టుకున్నవాడు ఇద్దరు జాతకెళ్ళారు. ఆ బోటు మీద ఎవరున్నారు? బాబురావు కొడుకే ఉన్నారు ఆ బోటు మీద. ఆయన ఎందుకు వెళ్ళలేదు, బోటు ఉండిపోయాడు. ఆ ఎలా పెట్టుకున్నవాడు ఇద్దరు బోట్ వేసుకొని సముద్రం వెళ్ళారు. సముద్రం వెళ్ళేటప్పటికి అక్కడ ఆ బోటు గిరగిరా తిరిగి బోటు డబ్బుని పడిపోయింది. పెళ్లి గారి కుర్రోడు ఇద్దరు ఒక 25 సంవత్సరాలు బాబురావుతోటి కొడుకుతోటి ఏం చెప్పడంటే, కుర్రోడు రాజుబాబా మీరు బాబు మంచోడు కాదు, మా పెద్ద మామ దగ్గరికి వెళ్ళి నువ్వు సలాము చెప్పు, నీకేం కావాలో ఇస్తుంది అని చెప్పాడు. చెప్పి ఈ బోటెకి సముద్రం వెళ్ళాడు. ఈ అంతరాయం కలిగింది. ఇద్దరు సముద్రంలో పడిపోయిన పని ఓ కొనోడు ఈదుకునే ఒడ్డుకు వచ్చాడు. కానీ కనమావుడి బాబుగారికి పెద్ద మామతో ఈ గేమ్ కావాలన్నా అడుగు ఎత్తదన్న కొనోడు రాలేదు, అయిపోయాడు. సముద్రం అంటే మాటల బాధ. సముద్రము భూమి కంటే ఎక్కువ ప్రమాదకరమైన సముద్రం.
నేను ఏదో వాయుగుణమని ఏదని చెప్పాలి కదా. సముద్రం పక్కకి వెళ్ళేటప్పటికి చాలా ప్రమాదముగా లేచిపోయి రోజు సముద్రాన్ని తిరిగేవాడిని సముద్రం పెట్టి పట్టుకొచ్చేసాను. భయపడ్డది మనసు. అది ప్రమాదకరమైన సముద్రం. ఈ లోకము ప్రమాదకరమైన సముద్రము లాంటిది. మనము కాపురం చేసేదంతా కూడా ప్రమాదకరమైన జీవితం. ఏమన్నాడు? ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిశువులు ఆయన వెంట వెళ్ళారు. సముద్రం ప్రయాణం చేశారు. శిశువులు కూడా యేసుతో ఎక్కారు. ఆయన కూడా ప్రయాణం చేశారు. ఆయన ధోని మీద పండుకొని నిద్రపోతా ఉన్నాడు. శిశువులు ధోనిలో ఉన్నారు. ఆ సముద్రం మహిమగా వెళ్ళినప్పుడు తుఫాను బయలుదేరింది. తుఫాను అంటే మట్ల బడి పిల్లలు కూడా సెలవు ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చారు సెలవు? అంటే తుఫాను పడుతుందంటే, గాలి వర్షం పడుతుందంటే బడి సెలవు ఇచ్చేసారు. యారు బడి శనివారమే చెప్పారు. ఆ పేరు ఇదివరకు ఆ పేర్లు ఏమో లేవు. కానీ ఇప్పుడు తుఫాన్లకి గాలి వర్షాలకి గాలికి పేర్లు పెట్టారు. అన్ని పేర్లు పెట్టారు. ఇక్కడ అంత సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత, అంటే అలలంటే ఇటు అటు అటు ఇటు పడిపోతూ ఉంటాయి. అది ఎప్పుడు మునిగిపోతుందో ఎప్పుడు కొట్టి వెళ్తుంది అనేది మనం ఏమి చెప్పలేదు. ఆ ఇంగ్లీష్ వాళ్ళు వాటర్లో వేసుకొని ఒకసారి ఆయిల్ కనిపెట్టడానికి వచ్చారు. మీకు ఎవరికైనా గుర్తుందా? ఆ టైంలో రాని వాళ్ళ అల్లుడు ఎవడు అబ్రహాం అని ఉన్నాడు కదా, రాణి. ఆ రాణి కొడుకు ఆయన నీకు గుర్తులేదు. అతను ఎక్కాడు. ఏంటది? ఆ తెప్ప ఎక్కాడు. ఇంగ్లీష్ వాళ్ళు ఆ తెప్ప మీద లోనికి వెళ్ళిపోయాడు. నేను వస్తానని చెప్పి అతను ఏం చేశాడు? ఆ డోర్లో కూర్చున్నాడు. ఈ డోర్లు లోనకి గట్టినప్పటికీ డోర్ని పోతాను ఇలాగా అని. అప్పుడు ఇతనికి ఏం పట్టుకున్నాయంటే ఆంతలు పట్టుకున్నాయి. కంగారు అయిపోయాడు. బాబు మమ్మల్ని తీసుకెళ్ళి ఓటిని దింపేయమన్నప్పుడు వీళ్ళు లోనికి వెళ్ళినప్పుడు చనిపోతే మన పీకలు పట్టుకుంటాయని ఆయన ఏం చేశారు? ధోని వెనక తిప్పి అతన్ని తీసుకొచ్చి ఓటిని దింపి మళ్ళా లోనికి వెళ్ళి, అది ప్రమాదకరమైన సముద్రం. అది గాలి తుఫాను ప్రమాదకరమైనది. ఆయన ఎంత పరిగెట్టుకుని ఇక్కడ చెప్పాడు. ఈ తుఫాను లేచినందున ధోని అలల చేత కప్పబడను. అప్పుడు నిద్రించుతుండగా ఆయన శిష్యులు విన్నారు. ప్రమాదం వచ్చింది. నడి సముద్రం ప్రమాదాన్ని ఎవరు కూడా పట్టుకోలేదు. ప్రమాదాన్ని ఎవరు తప్పించుకోవడం లేదు. అప్పుడు ఆ శిశువులు యేసు దగ్గరికి వెళ్ళారు. యేసు తల వార్చుకుని నిద్రపోయినట్లుగా కళ్ళు మూసుకుని ఉన్నారు. శిశువులు కంగారు పడుతున్నారు. ఆ దేవుడు కలవదొక్కుంటున్నారు. భయపడిపోతున్నారు. కేకలేసేస్తున్నారు. ఏమి లేదు శిశువులు. యేసు ఉన్నాడు కదా,
దోణిలో ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన లేచాడు. లేచి ఏమన్నాడు? అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి ఆ యేసు వారితో చెప్పి ఎవరితో చెప్పాడు? ఆయనతో కూర్చున్నటువంటి శిష్యులతో చెప్పి ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. లేచి గాలిని సముద్రమును గద్దింపగా లేచి ఆయన లేచాడు. ఎలా లేచాడు? సముద్రమును గాలిని గద్దింపగా మిక్కిలి నిమ్మలమగా అయిపోయింది. నీరు మీద పాలు గుండెలో పాలులాగా అయిపోయింది. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యకరుడే అప్పుడు ఆయన అన్నాడు, ఆయన పరమేశ్వరుడు ఇంతకీ నేను సముద్రపక్కన తిరుగుతాను కానీ చీరమని గోతలో కూడా ఇంట్లో లేదు. అంత భయం చీరమని మన ఓడి వల్ల గట్లో కదా నన్ను కూడా రమ్మన్నారు. నేను వస్తాను కదా ఏంటంటే నాకు భయం. నేను ఇంట్లోకి వెళ్ళాను, ఆచి పట్టుకుని పిల్లలు వేస్తాను అలాగే ఆ కృషిలో పిల్లలు ఏమైనా ఇప్పుడు ఈ సముద్రాన్ని నీరు సముద్రం నీరు వచ్చేస్తుందంటే పైకి వెళ్ళిపోతాను. అంత భయం. ఆత్మవిశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఆయన అందులోనే ఉన్నాడు. ఎదురు ఉన్నాడు. ఆ శిశువుల దగ్గరే ఉండిపోయాడు. దేవుని మనం నమ్ముతున్నాము. దేవుడు ఏం చేయమని అన్న భయం ఉందా? దేవుడు మనం రక్షించేస్తాడని నువ్వు ధైర్యం ఉండాలా? ధైర్యం చనిపోతుంది అసలు. చనిపోదు. ఇది మానవ జీవితం. ఈ జీవితం పెరిగి పడిపోతూ ఉంటుంది. అందుకే ధైర్యముగా ఉండి ప్రార్థన చేయాలి అంటాడు. ధైర్యం ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమన్నాడు? ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకోలేదు. ఆయన మాట చెప్పుతుంది కానీ ఆ సృష్టి అంతా కూడా ఆగిపోయింది కదా. ఆ మనుషులు బతికిపోయారు కదా. వాళ్ళ అపాయం అంతా ఆయన తప్పించాడు కదా. చక్కగా నిలబడిపోయారు. యేసు ఉంటే మనము నిలబడగలుగుతాం. యేసు నీలో ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఆ యేసు వాళ్ళ పక్కన ఉండబట్టి ఆ నది సముద్రంలో వాళ్ళు సురక్షితముగా ఒడ్డుకి వచ్చారు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆ పరువుల సైన్యము ఇశ్రాయేలీయుల మీద కక్ష పెట్టి ఆడి తుపాకులతో
ఇశ్రాయేలుని కొట్టాలని తరుగుతున్నారు. వీళ్ళు పరిగెత్తిపోతున్నారు. అది వెనకాల పరుగుని తపాకునట్టుకుని వచ్చారు. ఆ పరిగెత్తినప్పటికీ ఎర్ర సముద్రము అడ్డు వచ్చింది. వాళ్ళు వచ్చేస్తున్నారు. అప్పుడు ఈ అడ్డు వచ్చినప్పుడు అక్కడ మోసే ఉన్నాడు. మోసే మీద ఆధారపడ్డారు వీళ్ళు. మోసే సముద్రం అడ్డు వచ్చింది, ఏం చేయాలి అని ఇశ్రాయేలు అడిగినప్పుడు మోసే ప్రభువుని అడిగాడు, ప్రభువా వీళ్ళకి సముద్రం అడ్డు వచ్చింది, ఈ సైన్యం వీళ్ళని కొట్టేస్తుంది, చంపేస్తుంది, ఏం చేయాలని ఆ దేవుని అడిగినప్పుడు ఆ మోసే అడిగినప్పుడు ఆ మాట ఆలోచించి మోసే ఈ చేతిలో బెత్తమిచ్చుకుని సముద్రాన్ని కొట్టు అన్నాడు. ఈ మోసే సముద్రం ఆ బెత్తం తీసుకొని ఒక్క దెబ్బ కొట్టినప్పటికీ ఆ ఎర్ర సముద్రం మయంగా తలుపు రోడ్డు అయిపోయింది. తలుపు రోడ్డు అయిపోయిన ఇశ్రాయేలు రోడ్డే పొరిగిన వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ రోడ్డు అంటే సగం దూరం వచ్చినప్పుడు ఈ సముద్రము ఇలా కలుచుకునేటప్పుడు ఈ పరుగు సైన్యం అంతా దుల్లిపోయారు. ఆయన ఎంత ఆశ్చర్యపరుడు, ఎంత ఆలోచన పరుడు. ఆయన ఈ ఇశ్రాయేలుకి ఏమైనా హానికారం జరిగిందా తప్పించేశాడు. ఈ సముద్రంలో ప్రయాణం చేసిన వాళ్ళు ఏమైనా అపాయం జరిగించాడా? జరగలేదు. అపాయాన్ని ఆయన ఆదుకుని సురక్షితంగా బ్రతికించాడు ఆ మనిషి. ఆయన గొప్ప శక్తి గలవాడు, సృష్టికర్త. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త ఆయన. సరే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు 15వ వచనం. ప్రభువా నా కుమారుని కరుణింపము. బాధ మనుషులకి ఏదైనా బాధ కలిగిందంటే బాధే. ఈ బాధలు ఆదులు లేకపోతే మనకి దేవుడు ఎక్కడ లేదు. ఈ మనుషులకి బాధలు ఎప్పుడైతే తగినాయో ఆ భగవంతుడు ఆయన సృష్టికర్త కదా, ఆయన మన బాధలు తీర్చాడని ఒక నమ్మకం. ప్రభువా నా కుమారుని కరుణింపుము. వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు. ఏదనగా వాడు అగ్నిలోను నీళ్ళలోను తరుసుగా పడతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక రోగం వచ్చింది. చంద్రలోకం మిక్కేది బాధపడుచున్నాడు. చంద్రలోకం దాన్ని ఏమన్నాడంటే నా చిన్నప్పుడు మోక్షం, భిక్షను, పిచ్చడు ఇన్ని ఉన్నాయి పేర్లు. నా చిన్నప్పుడు పేరు ఇక్కడ ఏం రాశాడంటే ఈ పిచ్చికి, ఈ మోక్షకి, ఈ బెడ్స్కి ఈ పేరు ఏంటంటే ఇది చంద్రలోకముగా ఇక్కడ తాపించబడ్డాడు. ఆ చంద్రలోకము ఎక్కువగా ఏం పని చేస్తుందంటే నీళ్ళలోను అగ్నిలోను
తరుసుగా అంటే ఇసులుగా తొందరగా పడుతూ ఉన్నాడు. నీళ్ళు ప్రమాదమే, అగ్ని ప్రమాదం, ఈ రెండు కూడా ప్రమాదం. ఈ సముద్రంలో ఏమున్నది? నీళ్లు ఉన్నాయి కదా, ప్రమాదకరమైనవి కదా. అగ్ని ప్రమాదకరమైనది. ఈ రెండు కూడా మనిషిని హతమ చేసేటువంటి పనులు. ఈ శిశువు యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని, కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. కొంచెం ఇంకా గట్టిగా చదవగలరు. ఈ శిశువుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని, కానీ ఈ శిశువుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితివి గాని వారు వారిని స్వస్థత పరచలేక పోయి. ఎందుకని స్వస్థత పరచలేకపోయారు? నమ్మకము తక్కువ గురించి స్వస్థత పరచలేకపోయారు. అది ఆ మనిషిని హతమ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ జబ్బు అది శరీర రోగము. ఆ నీళ్ళను అగ్గులను తరచుగా పడతా ఉంటుండగా ఏ సమయంలో అగ్గిలో పడితే కాలిపోతాడు, నీటిలో పడితే చనిపోతాడు. అందు గురించి ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళని ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారము చెల్లించాడు. మోకాలు ఉన్నాడా? మోకాలు ఉన్నాడా? మన ఎవరైనా మోకాలు ఊరి ప్రార్థన చేస్తారా? చేయగలరా? ఆయనకి ఆదుర్తగా ఉంది. ఆ జబ్బంటే భయపడిపోతున్నాడు. ఆ మనిషి చంద్ర రోగం వల్ల చనిపోతానేమని భయపడిపోయి ఈ జబ్బు నివారణ అవ్వాలంటే ఆయన వల్ల అవ్వాలి, కానీ మరి ఎవరి వలన కూడా ఇది తగ్గేది కాదు అని ఆయన మార్చుకుని, మనసు మార్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళకు అని ప్రభువా అన్నాడు. ప్రభు ఇంకా ప్రయత్నం చేయకముందే ఆయనకి తెలుసమ్మా, నా దగ్గరికి వస్తాడు, మోకాళ్ళు పొందాడు, ఈ జబ్బు గురించి నన్ను అడుగుతాడు అని ఆయనకు ముందే తెలుసు. ఎవరికి? ఆయన యేసుకి తెలుసు. పైగా వీళ్ళు ఏం చేశారంటే శిశువుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. శిశువులు ప్రార్థించారు, కానీ ఆ ప్రార్థన పొట్టట్టుకోవాలి కదా విడుపు. అది ఇంకా ఎక్కువైంది, ప్రభావం ఎక్కువైనప్పుడు ఈ దగ్గరికి వెళ్ళి మోకాలు పోయి నిజమైన ప్రార్థన అప్పుడు వచ్చింది. మనకి ఏదైనా కట్టడి వచ్చినప్పుడు ఒప్పుబడి తప్పి చేద్దాం ప్రార్థన చేయమా ఆదుర్తను బట్టి ఒప్పుబడి తప్పి హృదయంలో తలంపు పుట్టించుకుంటారు. అందుకు విశ్వాసమలేని మూర్ఖతరము వల్ల మీతో ఎంతకాలం ఉండరు, ఎంతవరకు మిమ్మల్ని సహించరు, వారిని నా యువతకు తీసుకుని రండి చెప్పాడు. అతను యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలి పోయాడు. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నడిగాడు. అది జబ్బు దగ్గరికి పోయాడు. ఎవరు బాగు చేశారు? ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు? నేను ఆసుపత్రి తిప్పాడు ఆ జబ్బు గురించి. ఎక్కడ నివారణ అవ్వలేదు, జబ్బు అయిపోయింది. డబ్బు ఖర్చు పెట్టారు, మందులు ట్యాబ్లెట్లు, మందులు ఖర్చు ఇంకా ఎక్కువ అని కరోనా వచ్చింది. 10 రూపాయలు అయితే పెళ్ళి పెట్టలేదు.
ఆ కాలంలో డబ్బులు లేని టైంలో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆ జబ్బు గురించి బాధలు పెట్టడమ్మా ఆ కుటుంబం ఇక్కడ కుటుంబాన్ని పూలేఖగా కూడా చేశారు. ఎందుకు ఇతని గురించి బతికించుకోవాలని? ఇతను బతికించుకోలేదు. ఆ ప్రభు అయిన యేసే ఆ జబ్బు నివారణ అయిపోయింది కదా, అయిందా? నా నోట కొత్త పాట నా యేసు యేచెను. నా నోట కొత్త పాట నా యేసు యేచెను. ఆది బదలను నన్ను ఆలెగలెను. ఎంత యాదన పడిపోయాడు అతను ఈ మనిషి, ఎంత యాదన పడిపోయాడంటే కష్టాలు నష్టాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఆ ప్రభువుని పట్టుకుని అలాగే అడిగాను. ఆ కష్టమంతా అది తీర్పు. బతికిపోయి కదా, బతికాడు అదేలా చనిపోయాడా? బతికిపోయాడు. ఆ సముద్రంలో శిశువులు బతికిపోయాడు. ఈ శ్రమం కదా మనుషులు బతికిపోయాడు. ఎవరు దాడాడు? ఆ ప్రభైన యేసు పట్టుకునే ఏది కూడా ఆగదు. ఏది కూడా ఆగదు. మత్తయి వార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుతుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయినను ఒక వార్త పట్టుకుని వచ్చాడనమాట. ఒక అధికారి ఒక వార్త పట్టుకొచ్చాడు. వార్త అంటే ప్రమాదకరమైన వార్తలు లేవయ్యా. ఈ మనుషుల వల్ల జరిగే పది ఏదో తేలికాలు ఏం చేసుకుంటారు. మనుషుల వల్ల ఏమో జరగని ఏం చెప్తాడు. ఎందుకో జరిగి ఏమి అక్కర్లేదైంది. లోకానికి మనుషుల వల్ల సాధ్యము కానీ ఆయనకి సాధ్యమైనది ఏమని ఆయన చెప్తాడు తప్ప మనకు సాధ్యమైనది ఆయన ఏమని చెప్పడు. ఒక అధికారి, లోకానికి ఒక అధికారి, లోకముల మనుషులను సాధక బాధకాలు ఆడుకుని పోషించేటువంటి అధికారి ఆయన. ఏమన్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయినా పర్వాలేదు. ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు. ఆయన చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడాడో చూడు. కుమార్తె చనిపోతే ఇంత ధైర్యంగా ఉంటే అధికారి ఎవరైనా ఉన్నారా? లాజరు గారి చిన్న కుమార్తె నీటిలో పడి చనిపోయింది. బండలు ఒకప్పుడు ఆయన సేవకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసు. లాజరు గారు కష్టవర్షంలో మాత్రమే ఊళ్ళోకి వెళ్ళాడు. అప్పుడు
దొంగ పట్టి ఇరవై గారు కబురు పట్టుకునేటానికి ఇరవై ఆరు నవ్వుచాను ఇలా వచ్చి ఏముందా బాబు చిన్నపిల్ల మందులు పట్టి ఇంటికి వచ్చి చనిపోయింది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ మాత్రం దానికి నువ్వు సందేహిస్తున్నావా చెప్పడానికి అన్నాడు రాత్రిగా. ఎంత ధైర్యమో చూడండి. ఎందుకు పడిపోయి చనిపోయిందంటే పిల్లకి మోక్షం ఉంది. ఆ మోక్షం గురించి గంగలో దిగిందే వచ్చింది అర్థమంతరాయన నువ్వు ఎటు పడిపోయింది అది చూడండి చనిపోయింది. ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఈ మాత్రం దానికి నువ్వు చెప్పలేకపోయావా అన్నాడు. అని నువ్వు సరే వెళ్దామన్నాడు అన్నాడు. వచ్చాడు మాకు చేసేసాడు. ఇక్కడ నా కుమార్తె చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్య ఆయన చెయ్య పుణ్యమైన చెయ్య యేసు చెయ్య స్వస్థత కలిగినటువంటి చెయ్య. అందుకు ఆ అధికారి అన్నాడు వచ్చి ఈ చెయ్య ఆమె మీద ఉంచు, ఆమె బ్రతుకును. ఒకే మాట. అప్పుడు ఏమైంది? యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా యేసు కూడా వెళ్ళాడు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి 12 సంవత్సరముల నుండి ఆమెకి క్యాన్సర్ బాధతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరముల నుండి తక్కువ కాదు. ఆయన శిశువులు ఆ కుమార్తె తండ్రి కలిసి వెళ్ళేటప్పటికి 12 సంవత్సరాలు ఆదివసరాలు ఉండేది. నేను ఆయనపై వస్త్రము అనుకుంటుంది ఈ పాత్ర ఉండి 12 సంవత్సరాలు చచ్చి బతికింది కదా మాట. నేను ఆయన పై వస్త్రమును చెంగి ముట్టానంటే నేను బాగుపడుతున్నటువంటి నమ్మకము ఆవిడలో అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. యేసు వెనక్కి ఇలా తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము. ఆయన తిరిగి కూర్చోడు. చక్కని మాట చెప్పాడు. మనం అంటాము కుమారి అని మనం అంటాము. కూతురు కూడా ఏకడా అన్నం తిన్నావా నాకు ఆపేసి కాదు అంటా. కుమారి అన్న మాట మనం ఉంటాడు. అది మృదువైన మాట, నేర్పించే మాట. పాదమును మృదువైన మాట, పాదము సలాసను నేర్పించే మాట. పాపాన్ని రేపు ఆయన అన్నాడు చక్కని మాట అన్నాడు. కుమారి ధైర్యముగా ఉండుము. అందులో ఏముందో ఆ వస్త్రపు చెంగులో ఏముందో కుమారి ధైర్యముగా ఉండుము. చూడండి ఇక్కడ ఏమి జరిగింది? ఆవిడ నమ్మకముతో విశ్వాసముతో ధైర్యముగా ఉండి ఆ చెంగు పట్టుకుని అప్పుడు ఆయన చెప్పారు ఈ విశ్వాసము నిన్ను బాగు చేసేను చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడు.
ఎవరి ద్వారా బాగుపడిపోయింది? ఎవరిని చెంగు పట్టుకుంది? ఎవరి మీద నమ్మకం ఉంచుకుంది? మనం ఎంతమందిని నమ్మనా ఏమి ప్రయోజనం లేదు. కానీ ఒక్క యేసుని ఎప్పుడైతే నమ్మారో అప్పుడు నీకునే బాధలు వాదులు అన్నీ కూడా నివారణ అయిపోతాయి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించి వారిని కొన్ను చేయుచుండు జన సమూహమును చూచి తలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదా? ఆ అధికారి కుమార్తె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని యేసు సమాధానం చెప్పారు. అందుకు చచ్చిపోయిన పెద్దోడు ఏమంటాడంటే నిద్రించాడు. యేసుదాసు నిద్రించాడు. చనిపోయాడు అనుకోదంట, నిద్రించాడు అంటాడు. ఆ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు అని నోటితో ఎవరి నోటితో పలికాడు? ఏ మనుషులైనా చెప్పలేదు కదా, ఏ మనుషులు చెప్పలేదు. ఆయన జీవధిపతి. ఎవరు? యేసు జీవధిపతి. ఈమె నిద్రించుతున్నది కానీ చనిపోలేదు. కానీ పక్కన వాడు చనిపోయిన కుమార్తెని నిద్రించుతున్నది చనిపోలేదు అని వేదన చేస్తున్నాడు. ఈ రోజులో యాదన ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికైనా యాదన చెప్తున్నాడు. ఆయనలో ఉన్న సత్వం మానవులకి తెలియక అలాగే వేదన చేస్తూ ఉంటాడు. పంపివేసి ఆయన లోపలికి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకుని లేచి కూర్చోండి. ఈ సమాచారం ఆ దేశమంతటా కూడా ఎంత ఆశ్చర్యమనే చనిపోయిన కుమార్తె, నా కుమార్తె చనిపోయిందని అధికారి వచ్చాడు. ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆవిడ ఇంట్లో పడుకుని ఉంది. ఆయన లోపలికి వెళ్ళాడు. ఎంతో జనం ఉన్నారు. కుట్లు ఆ తల నీయండి అన్నాడు. ఆ తలాన్ని తెలుసుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. నిద్రపోతుంది కానీ చనిపోయింది. కుమారి లే అంటుండే కానీ ఆ చనిపోయిన అమ్మాయిని వేసి కూర్చోండి. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఇంటి మంచి పనులన్నీ ఆ యేసు క్రీస్తు లోకానికి వచ్చి చక్కగా సరిచేశాడు. ఆ కుటుంబానికి ఎంత ఆనందం, ఎంత సంతోషం! ఈ చంద్రరాగమనాల వాడు ఆడిపోబడిపోయాడు. ఆది నుండి ఆ కుటుంబానికి ఎంత సంతోషము, ఆ పట్టణానికి ఎంత సంతోషము, ఆ దేశానికి ఎంత ఆనందము! ఆలోచించింది. ఆ సముద్రంలో ఆ నామలో పడి వెళ్తున్నప్పుడు ఆ వాకిలు వచ్చి సముద్రాన్ని పొంగినప్పుడు మేము నశించిపోతాం ప్రభువా. నశించిపోవడానికి అలా ముట్టుకుంటాడా? యేసు క్రీస్తు నశించిపోయేవాడు ఎతకి రక్షించడానికి ఆయన ఈ భూలోకంలో వచ్చాడనే సంగతి అందరికీ తెలుసు. కానీ అందరూ నమ్మలేదు, విశ్వసించలేదు, ఆయన మీద ఆనందం పొందలేదు. ఇటువంటి బాగులన్నీ కూడా ఆయన వల్ల మనం ఈ రోజు చక్కగా చూసాము. ఎంత గొప్పవాడు! దేవుడి మాట్లాడి దేవుడు చూడబోతున్నాడు. అద్భుతమైన సందేశాన్ని విన్నాం. దేవుని బిడ్డలారా, లక్ష్మణ్ ఎప్పుడు చెప్పానండి, యేసుదాస్ గారికి కంప్యూటర్ మైండ్ మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడని వాచి చూసుకోడండి. లక్ష్మణమైన అద్భుతమైన
టైం ఎలా తెచ్చిపోతుంది మాట్లాడితే అంత ఇలా తిప్పుకుంటూ ఉంటాను టైం ఎలాగ మరి ఆ మైండ్ అన్నాను కదా లక్ష్మణ్ ఆ మైండ్ దేవుని దగ్గర చెప్పుకోండి దేవుని బిడ్డలారా చక్కని దైవికమైన మనస్తత్వము దేవుడు అనిపించారు. ఏ సమయాన్ని ప్రారంభించారు, ఎప్పుడు ముగించాలో తెలిసారు. బాగు ఎవరు చెప్పక్కర్లేదండి. మరి ఎలా మరి నాకేమర్థం కదా అది టైం లేకుండా ఎలా ముగిస్తాడో టైం అని అర్థమైపోద్ది. మంచి చక్కని ఇంకొక మాట చెప్పినప్పుడు నాకు గుండె ముఖ్యమంది లాదర్ గారు చిన్న అమ్మాయి ఎర్రగా ఉండేదండి అన్నమ్మగారి లాగా. అన్నమ్మగారి పొద్దున్న తెలిసింది. అన్నమ్మగారి నాకు మీ క్లాస్మేట్ 4వ తరగతి చదువుతున్నాం. కొద్ది గుర్తుందండి. నీటిలో పడిపోయిందని చెప్పారు. చాలా తెలివి ఉండేది. అదే ఫిస్ట్ ఉండేదండి. చిన్నవాళ్ళు మేము 4వ తరగతి ఉంటామండి. కాబట్టి ఇన్ని విషయాలు పెద్ద ఆయన కాబట్టి అని తెలిసింది. దేవుడు చక్కగా వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు అని దీవించగా ఇంకా అనేకమైన గొప్ప సంగతులు, లోతు మర్మాలు, మనకు తెలియని విషయాలు ఆయన చెప్తుండగా దేవుడు తన దోషులు ఇంకా వాక్య పరిచయం వాడుతున్నట్టు మంచి ప్రార్థిద్దాం. 5,000 పదనాలు చెప్పండి. వాక్యం నేను 9గా మహాలక్ష్మమ్మ, తర్వాత సుశీలరావు గారి ప్రార్థన అండి. ప్రియరా తర్వాత సోమన్ రాజు గారు తర్వాత ప్రార్థన.